ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది బైబిల్లోని చాలా శక్తివంతమైన మరియు ఓదార్పునిచ్చే వాగ్దానం. దీనిని దావీదు భక్తుడు రాశాడు. ఈ వచనంలో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. 1 దీనులు, 2 భూమిని స్వతంత్రించుకొందురు, 3 బహుక్షేమము కలిగి సుఖించెదరు. మొదటిగా దీనులు. దీనులు అంటే బలహీనులు కాదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడి తమకు అన్యాయం జరిగిన పగ తీర్చుకోకుండా దేవుని న్యాయం కోసం వేచి చూసేవారు. ఉదాహరణకు, ఒక యుద్ధంలో ఉండే ఒక గుర్రం ఉంది. అది చాలా బలమైనది, వేగంగా పరిగెత్తగలదు, యుద్ధంలో శత్రువులను తొక్కేయగలదు. కానీ ఆ గుర్రం తన యజమాని చిన్న కళ్ళెం లాగగానే ఆగిపోతుంది. దానికి అపారమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తిని తన ఇష్టానుసారం వాడకుండా యజమాని మాటకు లోబడి వాడుతుంది. అలాగే దీనుడైన వ్యక్తికి కోపం తెచ్చుకునే శక్తి ఉంటుంది, ఎదుటివారిని మాటలతో గాయపరిచే తెలివి ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి లోబడి తన శక్తిని అదుపులో ఉంచుకుంటాడు. యేసుక్రీస్తును బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒకరి చెవి నరికాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట దీనికి ఒక గొప్ప ఉదాహరణ. యేసయ్య అన్నాడు, నేను నా తండ్రిని వేడుకొనలేననియో, ఇప్పుడే ఆయన 12 సైన్యముల కంటే ఎక్కువ మంది దూతలను నా యొద్దకు పంపలేడనియు నీవనుకొనుచున్నావా అని. ఈ ఒక్క మాట ఆయన శక్తి ఏంటో తెలియజేస్తుంది. అంత అవకాశం ఉన్నా ఆయన మౌనంగా ఉండిపోయారు, ఎందుకంటే అది దేవుని చిత్తం. పగ తీర్చుకోకుండా తండ్రి మాటకు లోబడ్డాడు. ఇది బలహీనత కాదు, ఇది అత్యున్నతమైన బలం. రెండవదిగా భూమిని స్వతంత్రించుకొందురు అని ఉంది. అంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకోవడం. పోరాడి గెలుచుకోవడం వేరు, వారసత్వంగా పొందడం వేరు. దీనులు దేవుని కృప ద్వారా విజయాన్ని పొందుతారు. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాల్సి ఉంది. వారి ముందు పెద్ద ఎరికో పట్టణం ఉంది. అయితే వారు పెద్ద నిచ్చెనలు వేసి గోడలు పగలగొట్టి కత్తులతో యుద్ధం చేసి లోపలికి వెళ్ళాలి. ఇది స్వంత బలం. కానీ దేవుడు వారితో, యుద్ధం చేయకండి, కేవలం మౌనంగా పట్టణం చుట్టూ తిరగండి, చివరిలో స్తుతించండి అన్నాడు. వారు తమ సొంత తెలివిని పక్కన పెట్టి దేవుని మాటకు లోబడ్డారు. ఫలితం, వారు ఒక్క బాణం కూడా వేయకుండానే గోడలు కూలిపోయాయి. దేవుడు ఆ పట్టణాన్ని వారికి బహుమతిగా ఇచ్చాడు. వారు కష్టపడి గెలవలేదు, దేవుడు ఇస్తే తీసుకున్నారు. ప్రియులారా, ఈ లోకంలో జనులు ప్రమోషన్ల కోసం, ఆస్తుల కోసం, పరపతి కోసం ఒకరినొకరు తొక్కివేసుకుంటూ పైకి వెళ్తారు. కానీ ఒక క్రైస్తవుడు తన పని తాను యథార్థంగా చేసుకుంటూ దేవుని సమయం కోసం వేచి చూస్తాడు. అప్పుడు దేవుడు ఎవరు ఊహించని రీతిలో వారిని హెచ్చించి ఆశీర్వాదాలను ఇస్తాడు. మూడవదిగా బహుక్షేమము కలిగి సుఖించెదరు అని ఉంది. ఈ మాట చాలా అద్భుతమైనది. ఇక్కడ క్షేమము అంటే బైబిల్ భాషలో షలోమ్. దీని అర్థం కేవలం గొడవలు లేకపోవడం మాత్రమే కాదు. దీని అర్థం పరిపూర్ణత, ఆరోగ్యం, భద్రత మరియు సంతృప్తి కలిగి ఉండటం. సుఖించెదరు అంటే ఆ క్షేమాన్ని వారు పూర్తిగా అనుభవిస్తారు అని అర్థం. ఉదాహరణకు, రాజైన దర్యావేషు తన రాజభవనంలో ఉన్నాడు. పట్టుపరుపులు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, చుట్టూ సైన్యం ఉంది. కానీ అతనికి నిద్ర రాలేదు. మనసులో ఆందోళన, భయం. అతనికి క్షేమము లేదు. అదే రాత్రి దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. చుట్టూ క్రూర మృగాలు ఉన్నాయి, మరణం పొంచి ఉంది. కానీ దానియేలు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉన్నాడు. తెల్లారి చూసేసరికి అతనికి ఏ హాని కలుగలేదు. ప్రియులారా, దీనులు దేవుని మీద భారం వేస్తారు కాబట్టి వారు సింహాల బోను లాంటి కష్టాల్లో ఉన్నా కూడా రాజుల కంటే ఎక్కువ మనశ్శాంతిని అనుభవిస్తారు. బహుక్షేమము అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉండటం కాదు, ఏ తప్పు చేయలేదన్న నిర్మలమైన మనస్సాక్షి, ఏ కష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడన్న ధైర్యం, ఉన్నదానితో తృప్తిగా జీవించే మనసు కలిగి ఉండడం. ఇది దేవుడు దీనులకు ఇచ్చే గొప్ప వరం. లోకం దీనిని ఇవ్వలేదు, లోకం దీనిని దొంగిలించలేదు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా,
దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దీనులు భూమిని స్వతంత్రించుకొందురని క్షేమము కలిగి సుఖించెదరని నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు.